వాక్యములోకి వెళదాం. మనస్సాక్షి యుగం 1656 సంవత్సరాలు. దీని టైము కాలం. టైం అంటే కాలం. ఆదాము పతనము నుండి జలప్రళయం, నోవా జలప్రళయం వరకు 1656 సంవత్సరాలు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించెను అని రాసి ఉంటుంది. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ వాక్యంలో ఫలించటం అంటే లేక చెట్టు ఫలించుట లాగానే మనుషులు కూడా ఫలించుట, మానవులు ఫలించాలని దేవుని యొక్క చిత్తము ఈ వాక్యంలో బయలుపడుతుంది. ఫలించిన తర్వాత విస్తరించటము, అభివృద్ధి పొందటం, ఈ 3 పదాలు ఉన్నాయి దీనిలో. ఫలించటము, విస్తరించటము, అభివృద్ధి చెందటం. అంతకుముందు మనుషులు లేరు భూమి మీద. ఈ జీవ జంతువులను దేవుడైన యెహోవా భూమి నుంచి, జలముల నుంచి వాటి ఉత్పత్తి క్రమం ప్రకారంగా చెట్లు, చేపలు సమస్తాన్ని భూమి కలిగించునుగాక. సముద్రము అంటే నీళ్లు వాటి ఉత్పత్తి ప్రకారం సముద్ర జలములలో జీవ జంతువులు వచ్చునుగాక, పుట్టునుగాక అని ఆ సముద్ర జలాలకను భూమికి ఆజ్ఞాపించాడు. అవుగాక అన్నాడు. అవి ఇప్పుడు మనకు కనపడుతున్నవన్నీ కూడా ఆ యొక్క సముద్రం నుంచి భూమి నుంచి ఈ యొక్క సమస్త రకములైన జీవం వచ్చిందని ఈ వాక్యంలో మనము గ్రహించవచ్చు. అంతకుముందు ఆదామును అవ్వను చేయబడిరి, అంతే. నిష్కల్మష కాలం, ఏజ్ ఆఫ్ సిన్సిరిటీ, అది కొంతకాలము నడిచింది. ఈ మనస్సాక్షి యుగంలో చదువు లేదు, జ్ఞానం లేదు. అప్పుడున్న జనం అనాగరికులు, నాగరికత లేదు అని తెలుసుకోవాలి. అప్పుడున్న కాలంలో మనస్సు అనేది, మనస్సు అంటే నీ లోపల ఉంటుంది మనస్సు. ఇది తప్పు, ఇది రైటు అని తెలియజేస్తుంది. నీ మనస్సాక్షి చెప్తుంది ఇది రైటు, ఇది రాంగు. ధర్మశాస్త్రం లేదు, న్యాయము అనేది తెలియదు వాళ్ళకి, అన్యాయం తెలియదు. వాళ్ళ యొక్క మనస్సు అనేది చెప్తుంది ఇది రైటు, ఇది రాంగు. మనస్సు సాక్ష్యము చెప్పుట ఇప్పుడు కూడా చెప్తుంది. మన మనస్సు అనేది ఏదన్నా పొరపాటు జరిగించేటప్పుడు నువ్వు చేసేది రాంగ్, లేక నువ్వు చూసేది రాంగ్, నువ్వు వినేది రాంగ్ అని మనసు లోపల మెదడులో తోలుస్తుంది. తప్పు నువ్వు జరిగిస్తుందని లోపల చెప్తుంది. సరిగ్గా ఉండు అని చెప్తుంది మనస్సాక్షి. దీన్ని
మనస్సాక్షి ప్రారంభ కాలం అది. ఇది ప్రారంభంలో మన ఆదికాండము 3వ అధ్యాయము 14వ వాక్యములో అక్కడి నుంచి 19వ వాక్యం వరకు చదివితే 3వ అధ్యాయం 14వ వాక్యం నుండి, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుసు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. అదంటే ఇక్కడ ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎళ్ళ నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి సేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆగండి, 19వ వచనం వరకు నేను చదవమన్నది కదండి. ఈ వాక్యములలో 4 రకాల శాపాలని ప్రస్తావించాడు. ఆదాముతో నిబంధన జరిగింది. 4 రకాల శాపాలు. ఒకటి పురుషుడికి నరుడికి శాపము, మరొకటి స్త్రీకి శాపము, మరొకటి సర్పానికి శాపము, ఇంకోటి భూమికి శాపము. 4 రకాల శాపాలు. సర్పాన్ని అన్నాడు, నువ్వు భూమి మీద ప్రాగుతూ మన్ను తిందువు అంటే, భూమి మీద ప్రాకుదువు అంటే మన్ను తిందువు అని అన్నట్టుగా అన్నాడు కదా. భూమి మీద ఎందుకు ప్రాకాల్సి వచ్చింది? అంతకుముందు భూమి మీద సర్పం పాకలేదా అని అర్థం వస్తుంది. ఇక్కడ ఏముందంటే, నీవు శపించబడి దానివై నీ కడుపుతో ప్రాకుసు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అంటే దీనికి నా ఆలోచన చెప్తున్నాను. అందుకు దేవుడిని యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానమని సర్పమునకు శాపం ఇచ్చాడు. దీనిలో కడుపుతో ప్రాకటానికి కారణం ఏమైంది? కడుపుతో ఎందుకు ప్రాకాల? బహుశా నేను అనుకుంటున్నాను ఈ సర్పానికి ఏమో కాళ్ళు ఉన్నాయరా అనుకుంటున్నాను నేను. సర్పమ్మ కాళ్ళతో నడిచేది, ముఖ్యంగా కాళ్ళు అయితే ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు. లేక సర్పము ప్రాకటం ఎందుకు? జంతువుల్లాగానే, అన్ని జంతువుల్లాగానే అంటే దానికి కాళ్ళు ఉండాలి. అవి ఊడిపోయి అది భూమి మీద ప్రాకుతుంది. అది శాపం. అదండి 4 రకాల శాపాలని దేవుడు ఇచ్చాడు. ఒకటి సర్పానికి, స్త్రీకి గర్భవేదన వెచ్చించటం, వేదనతో పిల్లలుగా అంటావు.
పురుషుడికేమో నీ చెమట కార్చి ఈ భూమిని సాగు చేసి గచ్చపోదలన్నిటిని నరికి, అడవిని నరికి భూమిని సాగు చేసి దానిలో వచ్చే ఏదైనా మంచి పదార్థమైన పంట దానిని తిని నువ్వు బ్రతుకుతావు. 930 సంవత్సరాలు బ్రతికాడు. ఈ పండు దినమునని నువ్వు చస్తావు అని శాపం ఇచ్చాడు. తిను దినముననే అంటే అర్థం 930 సంవత్సరాల తర్వాత ఆయన చచ్చిపోయినట్టుగా వాక్యంలో ఉంది. అంటే 930 సంవత్సరాలు దగ్గరగా 70 సంవత్సరాలు తక్కువ, 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు అనే పదాన్ని దేవునికి ఒక్కరోజు గడవాలంటే మనుషులకి 1000 సంవత్సరాలు భూమి మీద గడవాలంటే 100 సంవత్సరాలు మనుషుడికి తీసుకుంటే ఒక తరానికి 10 తరాలు గడిస్తే దేవునికి ఒక్కరోజు అవుతుంది. అందుకనే యేసుప్రభు ఇంకా రాలేదు. చాలా మందికి తెలియదు ఇది. యేసుప్రభు ఇంకా ఎందుకు రాలేదంటే ఆయన వెళ్ళి 2 దినాలే. నిన్ననేగా నేను వచ్చింది తండ్రి దగ్గరికి, భూమి మీద శిలువ మరణము అయిన తర్వాత ఇప్పుడే కదా వచ్చింది, మేము వెళదాంలే కానీ అన్నట్టుగా ఉన్నాడు ఆయన. 2 దినాలు. ఇప్పుడు 3వ దినంలో 25 సంవత్సరాలు నడిచింది. 3వ దినం ప్రారంభము 25 సంవత్సరాలు. యేసు ప్రభు వారి దృష్టికి మానవుని యొక్క తరాలు 10 తరాలు అంటే 10 సంవత్సరాలు గడిస్తే ఆయనకి ఒక్కరోజు కాలము గడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు సమానము అని వాక్యంలో ఉందండి. పేతురు పత్రికలో ఉంటుంది ఆ పదము. దేవునికి స్తోత్రాలు. ఇది నిబంధన చేశాడు. 4 రకాల శాపాలు, 4 రకాల శాపాలని ఇచ్చాడు. అందులో భూమి కూడా నీకు ఫలాన్ని ఇవ్వటానికి భూమి శపించబడింది. భూమి బలమైన ఆహారాన్ని నీకు ఇవ్వదు, సారవంతమైన ఆహారాన్ని ఇవ్వదు. ఇప్పటివరకు ఇచ్చింది పండ్ల ద్వారాగా. ఆ పండ్లు తిన్నావు, ఎంతకాలమైనా జీవించవచ్చు, నీకు మరణం అనేది లేదు. అలాంటిది ఇప్పుడు భూమి శపించబడింది కనుక నీకు అది సరైన ఫలాన్ని ఇవ్వదు. కనుక నీవు సస్తావు, రోగం వస్తుంది, సస్తావు అన్నట్టుగా ఆ వాక్యంలో ఉంటుందండి. దేవునికి స్తోత్రాలు. ప్రథమ వాగ్దానాలు 1 ఆదికాండం 6:6 నుండి 10వ వచనం వరకు చూస్తే జలప్రళయం గురించి ప్రస్తావించబడింది. జలప్రళయం 6 అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే జలప్రళయం గురించి ప్రస్తావన ఉందండి. 1 వాగ్దానాల్లో 8 వాగ్దానాలు. 1 హేబేలు అంటే సంతతి పుట్టుట, తర్వాత షేతు వచ్చుట, తర్వాత నోవహు వచ్చుట. ఈ 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చాలా భాగం ఉంది. చదువుకున్న వాళ్ళు ఇంటి దగ్గర చదువుకోండి, రెఫరెన్స్ ఉంచుకొని. అందులో జలప్రళయం కనపడుతుంది. జలప్రళయం దగ్గరకు వచ్చేసరికి నోవాహు వస్తాడు. నోవా జలప్రళయం అంటాడు. నోవా జలప్రళయం. భూమి మీద నరులను చేసినందుకు నేను దుఃఖపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. నరులను భూమి మీద చేసినందుకు నేను దుఃఖపడుతున్నాను. భూమి మీద నరులు హృదయము చెడిపోయింది, వాళ్ళు బలాత్కారులుగా మిగిలిపోయారు. అందుకని భూమిని వారితో సహా నాశనం చేస్తానని దేవుడు నిర్ణయించుకున్నాడు. భూమిని ఆ మనుషులతో సహా, అప్పుడున్న మనుషులతో సహా నాశనం చేస్తాను అని చెప్పి నోవహు మాట చెప్పాడు. వాడ తీసుకో, దాంట్లోకి నీవును పోతు పెండి భూమిలో ఉన్న జీవరాశులు, సముద్రంలో ఉన్న జీవరాశులు, నీళ్ళలో ఉన్న జీవరాశులు అవసరం లేదు. భూమిలో ఉన్న జీవరాశుల వరకు పోతు పెండి లెక్క పక్షులతో సహా అన్నీ
వాడలో ప్రవేశించాలని వాటన్నిటికీ ఆజ్ఞాపించాడు. అవన్నీ ఒక్కొక్కటి వచ్చినవి. అప్పటి నుండి జలప్రలయం అయిపోయిన తర్వాత నోవహు నుంచి వచ్చిన 3 కుమారులు షేము, హాము, యాఫెతు. వారు భార్యలు 3, 6. నోవా ఆయన భార్య, మొత్తం 80 కాపాడబడ్డారు వాడ ద్వారంగా. ఆయన ఓడ నుంచి దిగి వచ్చిన తర్వాత భూమిపైకి ఆ ఓడలో నుండి వచ్చిన వీరి ద్వారాగా మరలా జనము భూమి మీద ఉత్పత్తి అయినది. నువ్వు ఏ కులమన్నా పెట్టుకో, ఏ మతమన్నా పెట్టుకో, ఏ జాతి అన్నా పెట్టుకో, ఈ వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళంతా. ఈ నోవహు 3 కుమారులు ఉన్నారు చూడు, ఆ 3 కుమారుల నుంచి జనమంతా భూమి మీదకి ఉత్పత్తి అయింది. వాక్యంలో రాసి ఉంది. అంతకుముందు జనం లేరు, ఉన్నోళ్ళందరూ చచ్చిపోయారు. ఆదాముకు ముందు జనం లేరు. ఆదాముకి నోవహు మధ్యలో ఉన్న జనం అంతా చచ్చిపోయి భూమి మీద ఉన్న జీవరాశి అంతా తుడిచిపెట్టబడింది అని వాక్యంలో బోధించబడింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒకటి ఏమో జలప్రళయం, రెండోది ఆదికాండము 9వ అధ్యాయంలో 26వ వచనము 27వ వచనాలలో గమనిస్తే 26వ వచనము ఇందులో షేము తర్వాత షేము కనపడతాడు. ఇది 29వ వచనం వరకు షేము, యాపేతు, కనాన్ అంటే హాము. ఇది 2వ వాగ్దానంలో షేము, హాము, యాపేతులు ఉన్నారండి ఈ వాక్యాల్లో. దేవునికి స్తోత్రాలు. ఈ కాలము మనస్సాక్షి మాత్రమే, ధర్మశాస్త్రం లేదు, న్యాయం శాస్త్రం లేదు, మనుషులు ఎక్కువ మంది లేరు. మొత్తం బాన్సోలో ఉన్న జనం అంతా కూడా ఉన్నారో లేరో, అతి తక్కువ జనం. నోవహు నుంచి కనబడుతున్న అప్పుడే ఉత్పత్తి అవుతున్న జనము అతి తక్కువ జనం. కనుక ఈ యొక్క వాగ్దానంలో షేము, హాము, యాపేతులు ఉన్న 2వ వాగ్దానంలో, 3వ వాగ్దానంలో అబ్రహాము పిలుపు ఉంది. ఆదికాండము 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, ఇది అబ్రహాము పిలుపుంది 3వ దాంట్లో. తర్వాత 4వ వాగ్దానంలో ఇస్సాకు వస్తున్నాడు. ఇస్సాకు అంటే ఇస్సాకు ఎవరంటే అబ్రహాము యొక్క సంతానము, శారాకను అబ్రహాముకు కలిగిన సంతానం. ఆదికాండం 17వ అధ్యాయంలో మన 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే, 19వ వచనం నుంచి 21వ వచనం వరకు, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదను. నిబంధన స్థిరపరచబడటము జరిగింది అని చెప్పబడుతుంది. తర్వాత ఆదికాండము 28వ అధ్యాయం 10వ వాక్యంలో గమనిస్తే,
ఇక్కడ యాకోబు కనపడుతున్నాడు. తర్వాత ఐదవ వాగ్దానంలో 28 10వ వచనం నుంచి 14 వచనాల వరకు యాకోబు కనపడుతున్నాడు. ఏంటి ఈ వచనాలు చాలా ఉన్నాయి కదండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట సేరి ప్రొద్దు ఉరికినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, తర్వాత ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన వేయబడి ఉండెను. నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన ఈ అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకురేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇది యాకోబుకి ఇవ్వబడిన కళ అందులో ఉంది. నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశానికి వేయబడింది. ఆకాశంలో ఆ రెండవ కొన ఆకాశాన్ని అంటి ఉన్నది. దానిలో ఆ కళలో ఈ నిచ్చెనగానే వస్తుంది. ఈ నిచ్చెనకి పేరు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని భావన, అభిప్రాయం. నిచ్చెనకి పేరేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు అని భావించబడుతుంది. ఆ నిచ్చెన మీద నుంచి మన దేవదూతలు ఎక్కుచూ దిగుస్తూ ఉండేదని చెప్పబడుతుంది. ఈ నిచ్చెనే యెహోవా దగ్గరికి వెళ్ళటానికి వేరే మార్గము లేదు. తర్వాత ఆదికాండం 49 10వ వాక్యంలో గమనిస్తే యోధా వస్తున్నాడు. 49 10వ వాక్యం 49 10వ వాక్యంలో 10వ వాక్యం, దీనిలో షిలోహు వచ్చు వరకు అతడు షిలోహుకు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఇక్కడ చెప్పబడిన వాడు యోధా. ఈయనే యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుబడికి కారణమవుతున్నాడు. ఈయన నుంచి వచ్చిన జనం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు. తర్వాత ఏడవది ఏంటంటే మన 2 సమూయేలు 5వ అధ్యాయం 17వ వాక్యంలో 2 సమూయేలు 5వ అధ్యాయము 17వ వాక్యం దావీదు కనపడుతున్నాడు. 2 సమూయేలు 5వ అధ్యాయం 17వ వాక్యంలో దావీదు కనపడతాడు. ఏంటి ఇక్కడ గమనించండి. మన జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనగా ఫిలిస్తీయులందరూ వచ్చేరి అని రాశాం. ఈ దావీదుతో దావీదు నిచ్చుట వాగ్దానం, దేవుని యొక్క ప్రథమ వాగ్దానములు. తర్వాత యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఇమ్మానుయేలు చూస్తున్నాడు. ఇమ్మానుయేలు అంటే యెషయా గ్రంథం 7:14వ వాక్యంలో ఇది 8వ వాగ్దానం, ఇమ్మానుయేలును ఇచ్చుట. మన యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ ఇమ్మానుయేలు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకి పెట్టబడిన పేరు. 7:14లో 7:14లో కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును.
ఇమ్మానుయేలు పేరు పెట్టునామా, దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం వస్తుంది. ఇవి 8 వాగ్దానాలు, ఈ యొక్క ప్రథమ వాగ్దానాలు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు స్త్రీ సంతతిగా భూమి మీదకి వచ్చి మనుషులందరినీ రక్షణలోకి దాటానికి ఇవ్వబడిన వాగ్దానాలు. దేవునికి స్తోత్రాలు. చెప్పాను కదా. తర్వాత మనస్సాక్షి యుగముల గురించి దీనిలో ఉన్న మరొక అంశం ఏంటంటే స్త్రీకి ఇవ్వబడిన బాధ్యతలు. స్త్రీకి కొన్ని బాధ్యతలు ఇవ్వబడినాయి. ఏంటి ఆ బాధ్యతలు? స్త్రీకి ఇవ్వబడిన బాధ్యతలు ఏంటి? భర్త మీద పెత్తనం చేయటమా? భర్త చెప్పినట్టు వినటమా? స్త్రీకి ఇవ్వబడిన బాధ్యతలు చూడండి. స్త్రీకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడండి. పురుషునితో సమానత్వము ఆమె పోగొట్టుకున్నది. ఆదాముతో సమానంగా ఉన్న ఆదాముతో సమానంగా ఉన్న స్త్రీ తన హక్కును పోగొట్టుకున్నది, ఏలబడే స్థితికి దిగజారింది. తర్వాత సంతానము గంటది. మగవాళ్ళు గంటారా సంతానం, ఆడవాళ్ళు గంటారా? అందరు నీకు తెలీదా? మాకు కూడా తెలుసు. అందరికి తెలిసిన సత్యం ఏంటంటే ఆడపిల్లే కంటారు కదా. పిల్లలు ఎవరికి అంటారు? ఆడపిల్ల కంటారా మగపిల్ల? లేడీసే కంటారు. స్త్రీకి గర్భవేదన హెచ్చించి సంతానము కనుట అనే బాధ్యత ఇవ్వబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వాక్యం. తర్వాత ఎఫెసీ 5వ అధ్యాయం 22 నుంచి 22, 23 వచనాలు. 1 Timothy 2వ అధ్యాయం 11, 14 వచనాలు. 1 Corinthians 11వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. ఇన్ని వచనాలు చదివితే మేము ఎట్ట చదవాలి సార్? అంతేనా? ఎట్ట చదువుతాం? స్త్రీ మోసపరచబడింది, సొంత పురుషునికి లోబడాలి. మోసపరచబడింది కనుక పురుషుడికి లోబడాలి. అంటే పురుషుడు మోసపరచబడలేదు, ఇక్కడ స్త్రీ మోసపరచబడింది కనుక ఆ పురుషుడితో ఏలబడే స్థితికి ఆమెని అప్పగించేశాడు. అంతకుముందు పురుషుడితో సమానం అంటుండే. దేవునికి స్తోత్రాలు. స్త్రీ ముసుగు వేసుకునాలి, పురుషుడు ముసుగు వేసుకునే అవసరం లేదు. ఎంట్రుకలు పెంచుకునే అవసరం లేదు. ఎంట్రుకలు పెంచుకుని గడ్డాలు పెంచుకుంటే నజీరు వృతుడు అంటారు అటు వ్యక్తిని. అది పాత నిబంధన ప్రకారంగా. తర్వాత వేదనతో పిల్లలు కనుట, భర్త ఏలుతాడు. తర్వాత సమానత్వం ఏమో పోగొట్టుకున్నది. దేవునికి స్తోత్రాలు. ఇవన్నీ స్త్రీకి ఇవ్వబడిన బాధ్యతలు. ముసుగు వేసుకునాలి, భర్తకు లోబడాలి, పిల్లలను, మగపిల్లలను, ఆడపిల్లలను కనాలి. ఇవన్నీ బాధ్యతలు, స్త్రీకి ఇవ్వబడిన బాధ్యతలు. పురుషుడికి ఇవ్వబడిన బాధ్యత. పురుషుడికి ఒకటే బాధ్యత ఇచ్చాడు. నువ్వు భూమిని సాగు చేయాలి, దాన్ని ముళ్ళ తొప్పలు తీసేసి దాన్ని చక్కగా సదులు చేసి పంట వేసి పండించి కుటుంబాన్ని సాకాలి, పోషించాలి. నీ చెమట తీసి చెమట కార్చాలి భూమిని సాగు చేసే విషయంలో అని పురుషుడికి బాధ్యత ఇచ్చాడు. భార్యని ఏలాలి. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే స్త్రీలు కూడా పనికి పోతున్నారు, స్త్రీలు కూడా టీచింగ్కి పోతున్నారు, స్త్రీలు కూడా నాటుకు వెళ్తున్నారు, స్త్రీలు కూడా చెమటలు కారుస్తున్నారు, పురుషులతో సహా స్త్రీలు కూడా వర్క్ చేస్తున్నారు. అంటే రాను 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 పరిస్థితులు ఎట్ట మారినాయి? ఏలబడే స్థితి, సమానత్వ స్థితి పోగొట్టుకున్న అది అంతా పోయి ఇప్పుడు స్త్రీ ఈ పనులన్నీ చేస్తుంది కదా, పురుషులతో సమానంగా పని చేస్తుంది స్త్రీ ఈ రోజున. అంటే యేసుక్రీస్తు వచ్చారు కదా, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఆయన ఈక్వాలిటీ ఇచ్చాడు అన్నట్టు. ఈయన ద్వారాగా రక్షణ పొందిన అమ్మాయికి పురుషుడితో సమానమైన హక్కు ఇచ్చాడు. ఆయనను కూడా కొంత ఆ పాతకాలపుదే ఉందన్నట్టు ఏలబడే స్థితి. ఈ రోజుల్లో కొందరు స్త్రీలు తమ భర్తలనే ఏలుతున్నారు.
కొందరు స్త్రీలు తమ పెనిమిటినే ఏలుబడి చేస్తున్నారు. డబ్బు చేతిలో ఉంచుకొని ఏం చేస్తారంటే ఇడిపోయి ఇంకొక అమ్మాయిని చేసుకుంటాడేమో కదా, నాకంటే అందగత్యం చేసుకుని నన్ను తెక్కువ చూపు చూస్తాడేమో అనుకొని కొందరు స్త్రీలు ప్లాట్లను తమ పేరు రాపించుకుంటారు, ఇల్లు తమ పేరు రాపించుకుంటారు, పొలాలు ఎకరం 2 ఎకరాలు తమ పేరు రాయించుకుంటారు. రేపు నా బిడ్డలు ఆగమవుతారు, విడిపోయి ఇంకొక దాన్ని కట్టుకున్నాడు అనుకో, లేకపోతే రహస్యంగా ఎవడు తెలియకుండా రహస్యంగా ఇంకొక దాని దగ్గర ఉన్నాడు అనుకో, అప్పుడు నా బతుకు నా పిల్లల బతుకు ఏమైపోతుందో అని స్త్రీ ఏం చేస్తుంది, ఆస్తులను స్వాధీనపరుచుకొని భర్తను లొంగ తీసుకుంటుంది. నేను చెప్పినట్టు ఇప్పుడు డబ్బులన్నీ తన గుప్పిట్లో పెట్టుకుంటుంది బ్యాంకుల్లో. నేను చెప్పినట్టు అంటుంది ఆ స్త్రీ పురుషుణ్ణి. ఎందుకు ఇలాగ మారిపోయింది, ఉల్టా అయిపోయింది పరిస్థితి? యేసుక్రీస్తు వచ్చాడండి. యేసుక్రీస్తు వచ్చే ఆయన మన మొగుడి మీద పెత్తనం చేయమన్నాడు, పెళ్ళాన్ని లేదు కదా, చేయమని లేదు. అది కూడా క్రమం రాసి పెట్టాడు. పురుషునికి లోబడి ఉండవాలని కొత్త నిబంధనలో రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రాలు. ఆదికాండం 4వ అధ్యాయంలో అంటే నిష్కల్మష యుగంలో జరిగిన కొన్ని పరిస్థితులు, నిష్కల్మష యుగమును మనస్సాక్షి యుగంలో జరిగిన కొన్ని పరిస్థితుల్ని మీకు అధ్యయన రూపంగా వాక్యాల రూపంగా ఇస్తున్నాను. 4వ అధ్యాయంలో ఆదికాండము 2వ వచనము 4వ వచనము 5వ వచనము చూస్తే దీనిలో కయ్యను ఉన్నాడు, తర్వాత హేబెలు ఉన్నాడు. ఈ ఆదికాండం 4వ అధ్యాయంలో ఇదే మనసాక్షి యుగం. అంటే ఇక్కడే చదువు లేదు, సంధ్య లేదు, ఆస్తులు లేవు, ఏమి లేవు, అంత భూమి అంతా వాళ్ళదే, భూమి అంతయో వాళ్ళదే, బిల్డింగ్ లేదు, వాళ్ళు ఉండటానికి గుడిసె లేదు, ఏది లేదు. భూమి నుంచి ఆవిరి లేచి భూమిని తడిపిందని వాక్యాలు ఉంటుంది. తర్వాత వర్షం ప్రారంభమైంది, ఆకాశం నుంచి వాన రావటం. ఈ యొక్క మనస్సాక్షి యుగంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే కయ్యని హేబేలు ఉన్నారు. ఆదికాండం 2వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనం 4వ వచనం 5వ వచనంలో. దీనిలో కయ్యనేమో వ్యవసాయం చేశాడని రాసి ఉంది, హేబేలేమో గొర్రెల మందలు మేపాడని రాసి ఉంది. వీళ్ళ అర్పణలు ఉన్నాయి. కయ్యను కంటే హేబెలు శ్రేష్టమైన బలిని అర్పించునని రాయబడింది. ఇక్కడ శరీర మర్మం కూడా రాయబడింది. ఈ 3వ అధ్యాయం 19వ వాక్యంలో మీరు మంటి నుంచి తీయబడ్డారు కనుక మంటిలోకే పోతారని, మరలా మంటికి చేరుదు అని రాయబడిందండి 19వ వాక్యం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖమ చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి కనుక, నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? యెహోవా చెప్పాడు. అది శరీర మర్మం. అయితే హేబెలు కయ్యనులు ప్రస్తావన ఏంటంటే అది మనస్సాక్షి యుగము సందర్భమే. హేబెలు శ్రేష్టమైన బలిని అర్పించేటట్టుగా ఈ యొక్క అధ్యాయంలో రాసి ఉంది. చూడండి, మన ఆదికాండం 4వ అధ్యాయం 2, 4, 5 వాక్యాల వరకు మీరు చదువుకుంటే రాసింది. హేబెలు శ్రేష్టమైన బలిని అర్పించాడు. ఎందుకు శ్రేష్టమైన బలి? అది రక్త ప్రోక్షణతో కూడుకున్న బలి. తర్వాత హేబెలు అర్పించిన బలి గొర్రెపిల్లని అర్పించాడు. అది విమోచనకు సంబంధించిన బలి. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కార్చడం వలన యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కార్చడం వలన రక్త ప్రోక్షణ బలి అయిందనంత. ఇది దానికి సూచనగా ఉంది హేబెలు అర్పించిన బలికి. తర్వాత మన మనుష్యుడు ప్రయాసతోనూ దుఃఖంతోనూ జీవించే టైము ప్రారంభము ఆ దినాలు. ప్రభువైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ బలి అర్పించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ ఏం రాసి ఉందంటే, మన ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల
దేవుని యొక్క గొర్రెపిల్ల అని రాయబడింది. హెబ్రీ పత్రికలు 9వ అధ్యాయంలో 21, 22 వచనాలను గమనిస్తే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 21, 22 వచనం అక్కడ ఏముంటుంది? 9వ అధ్యాయం 21, 22 వచనాల్లో 21 నుంచి 22 వచనం, అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హేబేలు నీతిమంతుడు, ఆయన బలి అనేది విశ్వాసంతో కూడుకున్నది. హేబేలు రక్త ప్రోక్షణ బలి నడిపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయన విమోచకుడు, విమోచన ఇచ్చువాడు. ఆయన రక్తాన్ని సిందించాడు, తన సొంత రక్తాన్ని సిందించాడు. హేబేలు అర్పించిన రక్త ప్రోక్షణ అనేది ఉంది చూడండి, రక్తం సిందించాడు చూడండి, ఆ గొర్రెను అర్పించాడని చూడండి. ఆ గొర్రెకి ప్రభువైన యేసుక్రీస్తుకి సూచన, ఆ గొర్రె అనేది ప్రభువైన యేసుక్రీస్తుకి సూచన. దేవునికి స్తోత్రాలు. యోధాలో మనుషులందరూ కూడా కయ్యూను నడిచిన మార్గంలో నడిచారు అని రాయబడింది. యోధా 11వ వచనంలో మనుషులందరూ కూడా కయ్యూను నడిచిన మార్గాన్ని నడిచారు. కయ్యూను ఏ మార్గాన్ని నడిచారు? కయ్యూను నీతిమంతుడు కాదు, కయ్యూను విశ్వాసపరుడు కాదు, కయ్యూను విమోచన సంబంధమైన రక్త ప్రోక్షణ బలి అర్పింపలేదు. అందుకని కయ్యూను నడిచిన మార్గము సర్పం యొక్క మార్గమై ఉన్నది. 11వ వచనంలో వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన మా తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి అని రాయబడుతుంది. తర్వాత రోమపత్రికల 10వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుని నీతికి వారు లోబడలేదు, దేవుని నీతికి వారు లోబడలేదు. తర్వాత వీరు జ్ఞానానుసారంగా లేరు, స్వనీతి పరులు. ఈ దినాల్లో దేవుని పరిసరికి వస్తున్నారు కొందరు, వాళ్ళు స్వనీతి పరులుగా ఉండి దేవుని పరిసరిని సాగిస్తున్నారు. యోధా 14వ వచనం 15వ వచనంలో హానోకు ఉన్నాడు, తర్వాత హానోకు ప్రవశించినట్టుగా రాయబడింది. హెబ్రీ 11వ అధ్యాయము 5వ వచనంలోనేమో అవిశ్వాసులకు కలుగు తీర్పును ప్రవశించాడు. యోధా 11వ వచనంలోనేమో మన కయ్యూను మార్గంలో ఆ యొక్క దుష్టులను ఎవరు నడిచారని రాశాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలోనేమో వారి నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నాయని రాసి ఉంటుంది. యెషయా గ్రంథం ఒక్క వచనం చదువుకుందాం. 64వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 64 6వ వాక్యంలో 64 6వ వాక్యంలో ఏం రాసి ఉంది? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయన. మురికి గుడ్డ ఎట్లుంటుంది? మా నీతి క్రియలు అలా ఉన్నవి. మురికి గుడ్డ ఎలా ఉంటుంది? మురికిగా దాన్ని సబ్బుతో నానబెట్టి పిండితే మురికి వస్తుంది. మా నీతి క్రియలు ఈ మురికిలాగా ఉన్నవి. అంటే మా నీతి క్రియలు మురికిలాగా ఉన్నవి. మురికి గుడ్డ వలె మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉన్నాయను. ఇక్కడ ఒకటి సబ్జెక్ట్ గమనించండి. మా నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నవి. వాక్యం గమనించండి. ఇలా నీవు అనుకుంటున్నావు నేను దేవుని పరిసరికి ఎక్కువ సహకారం చేస్తున్నాను కనుక
నా క్రియ నీతి కలిగిన క్రియ అనుకుంటున్నా, లేదు అది మురిగొడ్డగానే ఉంది. లేక నేను మందిరానికి ప్రతి వారం వెళ్ళి శ్రద్ధగా వాక్యం వింటున్నాను కనుక అది కూడా నీతి క్రియే. సంఘంగా కూడుకునటం మానలేదు కనుక నా నీతి క్రియ మంచిగుంది అనుకుంటున్నాం. మీలో నీతి క్రియలు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు దాన ధర్మాలు ఇవ్వటము, మంచిగా నడవటము, పాపము లేకుండా జీవించటము, ఇవన్నీ మురికి గుడ్డలాగా ఉన్నాయి. మీ నీతి క్రియలు, మంచి క్రియలు ఏమేమి ఉన్నాయో, విశ్వాసులైనా సరే సేవకులైనా సరే, మీ నీతి క్రియలు మంచిగున్నాయి, నేను మంచివాడిని, నా క్రియలు మంచివి, నేను మంచివాడిని, అందరికంటే మంచిదానను అనుకుంటున్నావు చూడు, అవన్నీ ఎలా ఉన్నాయి? నీ మంచితనం అంతా మురికి గుడ్డ. అర్థం కాలా? యాజ్ ఏ డర్టీ క్లాత్, మురికి గుడ్డ. నువ్వు మంచిదాని అనుకుంటావు. నువ్వు ఎవరెవరిని మంచివాడు అని పొగుడుతున్నావో అతని మంచితనం అంతా మురికి గుడ్డ. మీకు టీవీల్లో, ఫోనుల్లో మన వాక్యాలు వస్తుంటాయి. అమ్మో వీళ్ళు ఎంత మంచి గొప్ప భక్తులు, మా పాస్టరు పనికిమాలినోడు, వాళ్ళు మంచి తనము లేక వాళ్ళ మంచి బోధ నీతిగా ఉంది, మంచిగా ఉంది గనుక వాళ్ళు మంచి అనుకుంటున్నావు చూడు. లేదు, వాళ్ళ మంచితనం అంతా మురికి గుడ్డ, మురికి క్లాత్. ఎవరు చెప్తున్నారు ఈ వాక్యము? ఏషియా కంటే మంచి భక్తుడు ఎవడన్నాడు బైబిల్లో? ఆయన ఏమంటున్నాడు? ఏషియా ఈ 6వ వాక్యంలో, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలో వలే ఉన్నవే, మురికి గుడ్డ వలే నాయను. మా నీతి క్రియలు నీ దృష్టిలో నీతిగా లేవు, దేవుని దృష్టిలో నీతిగా లేవు. ఆయన నక్షత్రాల్లో మచ్చలు కనిపెడతాడు, దేవదత్తుల్లో తప్పులు పడతాడు, దైవముల మధ్య తీర్పు చేస్తాడు, దేవదత్తుల మధ్య తీర్పు చేస్తాడు. అందుకని యోబు గ్రంథంలో అప్పుడప్పుడు దేవదత్తులు దేవుని సముఖానికి పోగవుతారు, తీర్పు పొందటానికే, లేక వాళ్ళు మంచి చెడులను వివేచించడానికి, పరిశీలించడానికి, లేక వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ స్వీకరించడానికి ఆయన వాళ్ళందరినీ అప్పుడప్పుడు గ్యాదర్ చేస్తుంటారు. అందులో ఈ యొక్క సైతాన్ అనబడిన సైతాన్ కూడా వచ్చింది. అందులో ఒక గుంపులో దేవదత్తులు దేవుని సముఖంలోకి కూడినప్పుడు దయ్యం కూడా వచ్చింది. ఏడికి పోయివంటే భూమి మీద అటు తిరుగుతున్నా, ఎక్కడ భూమి పైన, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అంటే భూమి అంతటా తిరిగి వస్తున్నాం. మరి యోబు సంగతి చూశాను, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అంటే భూమి అంతటా. ఈ భూమి అంతటా తిరిగే వాళ్ళు కొందరు వ్యక్తులు మంచివాళ్ళం అనుకుంటున్నారు చూడండి, వాళ్ళు కానీ, లేక మంచివాళ్ళని పొగడబడుతున్నారు చూడండి వాళ్ళను, లేక నేను మంచిదాన్ని అనుకుంటున్నావు చూడు వీళ్ళను, మురికి గుడ్డ వల్లే వాళ్ళకి నీతి క్రియలు ఉన్నవి. మరి ఏంటయ్యా సంగతి అంటే, యేసుక్రీస్తు వచ్చాడు చూడ, రక్తము, దాని ద్వారా నీ యొక్క పనులు, క్రియలన్నీ, మంచితనం, మంచి నీతి క్రియలు, మంచితనం, మంచి క్రియలు అనేవి రక్తము ద్వారాగా మాత్రమే నీతిమంతుడు కాగలవు, పరలోకంలో చేరగలవు. కానీ వేరే మార్గం లేదు. నువ్వు విశ్వాసమైనా నీ ఎన్నో మురికి మాటలు ఉన్నాయి, మురికి చూపు ఉంది, మురికి వినికిడి ఉంది, మురికి నడుతుంది, మురికి చేతలు ఉన్నాయి. అవునా? క్రీస్తు రక్తము మనిషిని రక్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో ఈ ఆనోకు ఎప్పటివాడు? ఆది కాండంలో మొదటి కాలంలో ఉన్నవాడు. ఆయన ప్రవచించాడు దుష్టుల గురించి, దేవుని నమ్మేవారి గురించి ప్రవచించాడు, నమ్మని వాళ్ళ గురించి ప్రవచించాడు. దేవునికి స్తోత్రాలు. కొన్ని మాత్రమే, చాలా ఉంటాయి. అవన్నీ మన మనస్సాక్షి యుగ కాల పరిస్థితులు కొన్ని ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి మార్గం లేదు. నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.